ఇక మొన్న జరిగిన యోగాకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గారు రావటం అంతా పాల్గొనటం అంతా బ్రహ్మాండంగానే ఉంది. కానీ బట్ జరిగిన తీరు, ఖర్చు పెట్టిన వైనం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. పైగా పిల్లల్ని అర్ధరాత్రి గాడే లేపుకొచ్చారని, అట్లా తీసుకొచ్చి అర్ధరాత్రి 12 గంటలకే బస్సులో తరలించారని, అట్లాగే వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించలేదని, ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే దీని మీద ఒక మీడియా ప్రతినిధి అడిగితే కూడా ఆయనకి ముఖ్యమంత్రి గారికి కాస్త అసహనం కలిగిందనే వార్తలు వచ్చాయి. అయితే దీనికి ఋషికొండకి పోలికి పెడతారని కూడా ఆయన ప్రశ్నించారు. విష్ణు గారు చెప్పండి, ఏమిటి యోగాంధ్ర అన్నది సక్సెస్ఫుల్గా జరిగినట్లేనా? మరి పిల్లల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ద్వారా మొత్తం యోగాతోటే గేమ్ చేంజర్ అయిపోతుందని చంద్రబాబు గారు అన్నట్టుగా నేను విన్నాను. ఏమిటి ఈ యోగా దీని మీద జరిగినటువంటి దాని మీద మనం యోగాని వ్యతిరేకించక్కర్లేదు, ప్రైమ్ మినిస్టర్ గారు రావడాన్ని, చంద్రబాబు గారు తదితరులు పార్టిసిపేట్ చేయడాన్ని మనం ఏమి ఆక్షేపించక్కర్లేదు, మంచిదే, సంతోషమే. కానీ అందుకోసం అని చెప్పి, రికార్డుల కోసం అని చెప్పి ఈ రకమైన పరిణామాలు అవసరమా అన్నదే చర్చ. విష్ణు గారు సార్, ఇప్పుడు యోగా గురించి ఎవరు కూడా డిఫర్ అవ్వట్లేదు. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి రావడము, ఆయన ఎంచుకోవడము, వీళ్ళు ఒప్పుకోవడము, దాన్ని కూడా ఎవరు డిఫర్ అవ్వట్లేదు. కానీ చేసినటువంటి విధానం కానీ, అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ అందరూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక చోటకి లక్షల మంది పిల్లల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళని అందరినీ తరలిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మనం చూసాం కదా, యోగా తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో, ఎంతసేపు తీసుకొచ్చి పెట్టారో, ఆహారం దొరకనటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి పరిస్థితులు. ఎందుకు మనం అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది? ఒకవేళ పెట్టినప్పటికీ కూడా అధికార యంత్రాంగం నుంచి వారం 10 రోజుల నుంచి మంత్రులు, అలాగే సీఎం గారు, డిప్యూటీ సీఎం మొత్తం అందరూ కూడా పోయి రివ్యూల మీద రివ్యూలు చేశారు. చేసినప్పటికీ కూడా ప్రభుత్వము ముందస్తుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి అని చెప్పని అనుకుని చేసినప్పటికీ కూడా ఎందుకని ఇబ్బందులు ఎదురైనాయని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అక్కడ జరిగినటువంటి ఖర్చు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో అప్పులతో ప్రభుత్వం నడుస్తున్నటువంటి తరుణంలో మైనింగ్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టచ్చా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సంబంధించి మనం ఏ రకంగా అక్కడ ఎవరో కొంచెం క్వశ్చన్ చేసి వారు కూడా సీరియస్ అయ్యారంట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పైనటువంటి ఋషికొండను కట్టి అది ఎలా ఒక మాన్యుమెంట్ కింద, ఒక ప్రామాణికం కింద ఎవరొచ్చినా కూడా గొప్పగా కనపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉండేటట్టుగా చేయడం జరిగింది. ఈ రోజు ఇప్పుడు మనం సర్టిఫికేట్ కోసమో, గొప్పల కోసమో, ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇచ్చింది కేంద్రానికి, యోగాకి అని చెప్పుకోవడం కోసం మనం ఒక కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం చేసినప్పుడు డబ్బులు ఎంత ఖర్చు అయినాయి, రీజనబుల్ ఖర్చా, అవసరమైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనకు ఉందా లేదా అనేది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనం పదే చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సినటువంటి అంశం 100% ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లోపించి ఎవరన్నా అడిగితే క్వశ్చన్ చేస్తే ఎదురుదాడి చేసి ఎదురు క్వశ్చన్లు వేసి వాళ్ళ మీద అసహనం ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ వచ్చింది. కాబట్టి ఇలాంటి ఈవెంట్లు చేసే ముందు మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలే ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుల మీద నిలబడి ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఆ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరం విషయంలో కానివ్వండి, లేకపోతే అమరావతి అప్పు కాకుండా గ్రాంట్ కింద తీసుకురావడంలో కానివ్వండి, రైతాంగానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల్లో మన స్వల్పమైనటువంటి పెరుగుదలే ఉన్నాయి తప్ప రైతులకు కావాల్సిన విధంగా చేయడంలో కానివ్వండి, కేంద్రము ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రిస్క్లోకి ఎక్కడొచ్చింది, ఎక్కడ మేమున్నామో అని భరోసానిచ్చింది. అమరావతికి వచ్చినప్పుడేమో చాక్లెట్ ఇచ్చి, అక్కడేమో నిధులు ఖర్చు పెట్టించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏంటి అనేది కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిశీలించుకుంటున్నారు. కాబట్టి కేంద్రము, ఆంధ్రప్రదేశ్ మోడీ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల రిస్క్లోకి రావాల్సినటువంటి అవసరం 100% ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తీర్పు, పార్లమెంట్ సభ్యుల మూలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం
కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదే పదే మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి దాని మీద ఒక నిర్ణయం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్తా ఉన్నాను. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, యోగాతో మొత్తం గేమ్ చేంజర్ అయిపోయినట్లయినా 300 కోట్లు సరే అవసరమైన మేర ఖర్చు పెట్టడం తప్పు కాదు కానీ బట్ ఎక్కువగా ఖర్చు అయింది అనేది ఒక విమర్శ. అయితే దానికి ఋషికొండ బిల్డింగ్కి పోలికి పెట్టడం వీటి మీద ఆయన మాట్లాడిన తీరు కానీ కొంచెం అసహనానికి గురవటానికి అవసరం ఉందా? దీన్ని సమర్థించుకునే పిల్లల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఉందా అన్నది చర్చ. మీరేమంటారు? కొమ్మినేని గారు, ఋషికొండ భవనాలు అన్నవి జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు, ఆయన సొంతంగా కట్టుకునే ఇల్లు కాదు. పర్సనల్ ప్రచారం చేస్తారేంటి వాళ్ళు? ఇంకా వాళ్ళు అది చెప్తున్నారు, అలాగే చేస్తూ ఉన్నారు. మరి దురదృష్టం. 2, అవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తులు అయితే ఇప్పటికి ఆయన స్వాధీనం చేసుకోవాలి కదా, లేదు. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది గవర్నమెంట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్. ఇంకోటి ఏంటి, ఏదో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉండడానికి మాత్రమే అనువుగా కట్టుకున్నారు అంటున్నారు. అది తప్పు. అక్కడ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్లు కూడా నిర్మించారు. అంటే ఒక పరిపాలన కూడా అక్కడ నుండి నడపచ్చు. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, మొన్న గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులే అభిప్రాయపడ్డారు, సార్ నిర్మాణాలు బాగున్నాయి, దాన్ని మనం ఏ మ్యారేజ్లకు వివాహాలకి చేసుకునేందుకు ఇలా కళ్యాణ మండపం లాగా అలా ఇస్తే మంచి ఆదాయం వస్తుంది సార్ అని చెప్పి రకరకాల ప్రతిపాదనలు పెడితే చూద్దాం ఆలోచిద్దాం అన్నారు. కానీ 1 year అయింది, ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అంటే మంత్రులు చెప్పినట్లు లేకుంటే ఇతరులు ప్రపోజ్ చేస్తూ ఉన్నట్టు దాన్ని ఏదో ఒక పర్పస్ మీద వాడడం మొదలు పెడితే చాలా అద్భుతమైన కట్టడాలు, దాంట్లో అనుమానం ఏం లేదు. వివాహాలకు లాంటి అవకాశం ఇస్తే కోట్ల రూపాయలు చెల్లించైనా అక్కడ వివాహాలు చేసుకోవడానికి చాలా ప్రెస్టీజియస్ గా చాలా మంది ముందుకు వస్తారు, ఆదాయం వస్తుంది. అలా ఆదాయం వచ్చి మొదలైతే జగన్మోహన్ రెడ్డి చేసిన తీసుకున్న నిర్ణయం అనేది సక్సెస్, ఆదాయం కూడా వస్తుంది, చాలా అద్భుతమైన కట్టడం అని పేరు వస్తుందని చెప్పి దాన్ని అక్కడ ఎక్కడ వాడకుండా, దాన్ని ఏటికి వాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి సొంతానికి కట్టుకున్నాడు అని ఒక బ్యాడ్ నేమ్ తేవడానికి, ఒక బురద చల్లడానికి ఆ కట్టడాన్ని వాడుతూ ఉన్నారు. లేదు, ఏమాత్రం వాడుకోవాలనుకున్నా వాడుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలా వాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని అలా నిర్దాక్షిణ్యంగా దారుణంగా వదిలేశారు. ప్రభుత్వం అలా చేయకూడదు. దానికి తోడు దానికి యోగాకి పోలిక పెట్టడం కూడా కరెక్ట్ కాదు. యోగాని మనం ఎక్కడ తక్కువ చేయము, ప్రమోట్ చేయాల్సిందే, మంచిదే. కానీ మన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అలా 100 కోట్లు పెట్టి ఈవెంట్ చేయవచ్చా లేదా అన్నది ఒక పాయింట్. కాకపోతే ఏంటంటే ఎవరైనా దీని మీద 100 కోట్లు పెట్టారు, ఇలా చేయడం కరెక్టా ఈ ఆర్థిక పరిస్థితులు అని ప్రశ్నిస్తే వాళ్ళందరినీ మళ్ళీ యోగాకు వ్యతిరేకం, వీళ్ళు దుర్మార్గులు అని కూడా ప్రచారం చేస్తారని చెప్పి చాలా మంది ఇంకా తెలిసి కూడా అయ్యేది అయిపోయిందని చెప్పి సైలెంట్ గా ఉన్నారు. 2, ఋషికొండ భవనాలు అనేది పర్మనెంట్ స్ట్రక్చర్స్, అవి వాడుకుంటే ఆదాయం వస్తుంది. ఏది మొత్తం అంతా ఎంత వీళ్ళు చెప్తున్న దాని పట్లే 400 కోట్లతో కట్టారు. ఆ 400 కోట్లు ఎక్కడ పోవు, ఎప్పటికైనా అదంతా బాగానే ఉంటుంది. మరి ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టి యోగా ప్రోగ్రామ్ నిర్వహించారు కదా, వాళ్ళే పోలిక పెడుతున్నారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి గారు, యోగానే వ్యతిరేకించడం లేదు, వాళ్ళే దానికి పోలిక పెడుతున్నారు కాబట్టి అవి పర్మనెంట్ స్ట్రక్చర్, అది ఆస్తిగా నిలబడి ఉంది. మరి ఇక్కడ కార్యక్రమానికి సంబంధించి నిలబడ్డాయా, ఏదన్నా ఉందా? లాస్ట్కు మ్యాట్ల కోసం ప్రజలందరూ కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లూరు జిల్లా నుంచి 25,000 మందిని ముందు రోజు చిన్న పిల్లలు, ఏది 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి చెప్తున్న పిల్లల్ని బస్సుల్లో వేసుకొని వచ్చి అక్కడ గ్రౌండ్ లో వదిలేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి వదిలేసి సరిగా ఆహారం కూడా లేకుండా 3 గంటలకు అని చెప్పి 4:30 తర్వాత ఆ ప్రోగ్రాం పెట్టేసి వన్స్ గిన్నీస్ రికార్డులోనికి ఎక్కేసింది అనగానే ఆ పిల్లల్ని వదిలేశారు. ఎంత అవమానం కొమ్మినేని గారు. అక్కడ నైట్ అయింది, రాత్రి 12 వరకు కూడా పూర్తి స్థాయిలో భోజనాలు అందక 1000 మంది విద్యార్థులు తోసుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత రష్ ఉంది అక్కడ. అక్కడ ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యత? అంటే కేవలం ప్రభుత్వం రికార్డుల కోసం పనిచేయవచ్చా? ఒక బాధ్యత తీసుకున్న తర్వాత మిమ్మల్ని నమ్మి ఆ పిల్లలంతా అక్కడికి వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయితే ఇంకో విషయం, చిన్న పిల్లల విషయంలో కూడా అంత కేర్లెస్ గా వాళ్ళని గాలికి వదిలేసి, పైగా గ్రౌండ్ లోనే అక్కడే అంత పడుకోబెట్టేసి మళ్ళా ఉదయం 4 గంటలకే పిల్లల్ని లేపి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే మనం పిల్లల్ని ఎలా చూస్తున్నాం? ఒక ఈవెంట్ లో వాళ్ళని ఒక మెటీరియల్ లా చూస్తున్నామా, లేకుంటే వాళ్ళని మనుషుల్లా చూస్తున్నామా అన్నది ఆలోచన చేసుకోవాలి. సుబ్రహ్మణ్యం స్వామి గారు అయితే ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన, దీన్ని కోర్టుకు కూడా వెళ్తానని ఆయన చెప్తూ ఉన్నారు. కోర్టుకు వెళ్తే ఏం సమాధానం చెప్తారు? అంతమంది 25,000 మంది పిల్లల్ని ఎందుకు తీసుకొని వచ్చారు? తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఎందుకు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారు? వాళ్ళకు కనీసం బస ఎందుకు కల్పించలేకపోయారు? ఫుడ్ ఎందుకు 12 గంటల వరకు పెట్టలేకపోయారు అంటే ఎవరు సమాధానం చెప్తారు? అంటే ఈవెంట్ సక్సెస్ అవ్వడం, రికార్డులకు ఎక్కడం వరకే మేము అందరినీ చూసుకుంటాం, ఇంకా ఆ తర్వాత మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ఇది ఎంత దురదృష్టకరం. చాలా ఇప్పుడు యోగాని ప్రమోట్ చేయడం తప్పేం కాదు, కానీ ఆ కార్యక్రమం నిర్వహించిన విధానం కావచ్చు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఈ రాష్ట్రానికి మంచి చేస్తాయి అని చెప్పారు. ప్రతిదీ బ్రాండ్ అంటున్నారు, ప్రతిదీ దాన్ని తీసుకొచ్చి ఒక బ్రాండ్ అప్లై చేస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించాలి. ఇలా చేయడం, ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టి ఇలా ఈవెంట్లు చేసుకుంటూ పోతే కమ్యూనిస్ట్ నాయకులు ఎవరు అన్నట్టుగా ఉన్నారు.
ఏపీని ఒక ఈవెంట్, చంద్రబాబు నాయుడు ఒక ఈవెంట్ మేనేజర్ అయిపోయారు. రాష్ట్రం ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా డబ్బులకు సమకూర్చే ఒక రాష్ట్రంగా మారిపోయింది అని కూడా వ్యాఖ్యానించారు. పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది కదా. అవును, కాబట్టి చంద్రబాబు గారికి సహజంగానే ఈ గిన్నిస్ బుక్ రికార్డులు లేకపోతే అంకెల మీద చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు నేషనల్ గేమ్స్ జరిపిన మొత్తం ఆంధ్రాకి అవార్డులు రావాలి, మెడల్స్ వచ్చేలాగా చేయటం, ఇవన్నీ చాలా పోలవరం ఉంటాయి. కాంక్రీట్ కూడా అదో రికార్డ్ అన్నారు. పోలవరం దగ్గర కాంక్రీట్ వేసి అది కూడా ఒక రికార్డ్, అది కూడా ఒక రికార్డ్ అన్నారు. గిన్నిస్ బుక్ అమరావతి దగ్గర అది కూడా ఒక రికార్డ్ అన్నారు. ఆయనకి అది బాగా ఇంట్రెస్ట్ ఉంటే తప్పేం కాదు కానీ, బట్ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.